మన దేశంలో రైతంటే దేవుడు లాంటివాడు. ఇప్పటి టెక్నాలజీ కాలానికి ముందే మన పూర్వీకులు ఎలా వ్యవసాయం చేసేవారో తెలుసా? పాతకాలంలో వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండేది. వర్షాలు, కాలాలు, నేల స్వభావం ఇవే రైతుకు మార్గదర్శకం. నాగలి ఉపయోగించి పొలాన్ని దున్నేవారు. ఇది చాలా కష్టమైన పని, కానీ నేల ఆరోగ్యంగా ఉండేది. విత్తనాలను చేతులతో చల్లేవారు. ప్రతి గింజలో ఆశ ఉండేది. వర్షం వస్తేనే పంట పెరుగుతుంది. నీటి కోసం బావులు, చెరువులు వాడేవారు. కొన్ని చోట్ల ఎద్దులతో నీటిని ఎత్తేవారు. ప్రతి చుక్క నీరు విలువైనది. పశువుల ఎరువు, ఆకులు ఇవే ప్రధాన ఎరువులు. రసాయనాలు లేవు, ప్రకృతి పద్ధతులు మాత్రమే. పంట కోత పూర్తిగా చేతి పని. కుటుంబ సభ్యులంతా కలిసి కోత కోసేవారు. ఇది ఒక పండుగలా ఉండేది. ఎద్దుల బండ్లతో పంటను మార్కెట్కి తీసుకెళ్లేవారు. దూర ప్రయాణం కష్టం కానీ శ్రమతో సాగేది జీవితం. పాత వ్యవసాయం సహజానికి దగ్గరగా ఉండేది, కానీ దిగుబడి తక్కువ. వర్షాలపై ఆధారపడటం వల్ల నష్టాలెక్కువ. పాత పద్ధతులు మన మూలాలు. అవి మనకు నేర్పిన విలువలు అమూల్యం. ఇప్పుడు టెక్నాలజీతో కలిపితే రైతు జీవితం ఇంకా మెరుగవుతుంది.